ప్రధాని నరేంద్ర మోదీ జపాన్లో తన 2 రోజుల పర్యటన ముగించుకున్నారు. జపాన్ నుంచి ప్రధాని చైనాకు చేరుకున్నారు. రేపు తియాజింగ్ వేదికగా జరగనున్న షాంఘై ఎన్సీఓ శిఖరాగ్ర సదస్సులో మోదీ పాల్గొననున్నారు. ప్రధాని మోదీ 2 రోజుల జపాన్ పర్యటన సక్సెస్ కావడంతో అక్కడి నుంచి చైనాలో అడుగుపెట్టారు. చైనాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. భారతీయ సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రధాని మోదీకి స్వాగతం పలికారు. చిన్నాల్లో భారతీయ జెండాలతో మోదీకి ఆహ్వానం పలికారు. ఆదివారం తియాన్జింగ్ వేదికగా జరగనున్న షాంఘై ఎస్సీఓ శిఖరాగ్ర సదస్సులో మోదీ పాల్గొననున్నారు. మోదీ జపాన్ పర్యటన నేపథ్యంలో భారత్ జపాన్ల మధ్య కీలక ఒప్పందాలు జరిగాయి. దాదాపు 13 ఒప్పందాలు ఖరారైనట్లు తెలుస్తోంది. భారత్లో వచ్చే దశాబ్ద కాలంలో 6 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు జపాన్ సుముఖత వ్యక్తం చేసింది. సెమీకండక్టర్లు, క్లీన్ ఎనర్జీ, టెలికాం, ఫార్మాస్యూటికల్స్ తో సహా కీలకమైన ఖనిజాలు, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు వంటి వ్యూహాత్మక రంగాల్లో సహకారం పెంచుకునేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. చంద్రయాన్ 5 ప్రాజెక్టులో భాగస్వామ్యానికి సంబంధించిన ఒప్పందంపై సంతకాలు కూడా జరిగాయి. మోదీ జపాన్ గవర్నర్లతో కలిసి ముచ్చటించారు. ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతానికి వారి పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. అనంతరం ప్రధాని మోదీ జపాన్ ప్రధానితో కలిసి సెండాయ్కు బుల్లెట్ రైలులో ప్రయాణించారు. మియాగిలోని సెమీకండక్టర్ ప్లాంట్ ను సందర్శించారు. అంతకుముందు ప్రధాని మోదీకి అక్కడి దరుమాజీ ఆలయ పూజారి దారుమా డాల్ ను గిఫ్ట్ గా అందజేశారు. దీనిని ఆ దేశంలో పట్టుదల, శుభం, లక్ష్య సాధనకు సంకేతంగా భావిస్తారు. ఇది జపనీస్ సామెత 7 సార్లు పడినా 8వసారి లేవడంను సూచిస్తుంది. బౌద్ధ సన్యాసి బోధిధర్ముడి ధ్యాన భంగిమకు ప్రతీకగా ఈ బొమ్మను రూపొందించారని, ధర్మ అనే పదం నుంచి దరుమా పేరు వచ్చినట్లు చెబుతూ ఉంటారు. అదలా ఉంటే మోదీ ఆ దేశ ప్రధాని షిగెరు ఇషిబాకు ఆయన సతీమణికి బహుకరించిన కానుకలు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. ఈ బహుమతులు కేవలం వస్తువులుగా మాత్రమే నిలవకుండా అవి భారతదేశ కళా సంస్కృతి నైపుణ్యానికి ప్రతిబింబాలుగా నిలిచాయి. జపాన్ సంప్రదాయానికి, భారతదేశ వారసత్వానికి మధ్య అద్భుతమైన వారధులుగా నిలిచిన ఈ బహుమతులు 2 దేశాల మధ్య స్నేహ సంబంధాలను మరింత బలోపేతం చేశాయి. ప్రధాని మోదీ జపాన్ ప్రధాని షిగెరు ఇషిబాకు ప్రత్యేకంగా తయారు చేయించిన వింటేజ్ మూన్ స్టోన్ రామెన్ బౌల్స్, వెండి చాప్ స్టిక్ సెట్ ను బహూకరించారు. ఈ గిన్నెలు కేవలం చంద్రకాంత శిలతోనే కాకుండా రాజస్థాన్ లో లభించే అద్భుతమైన మక్రానా పాలరాయిని కూడా వాడారు. వీటితో పాటు జపాన్ ప్రధాని సతీమణి యోషికో ఇషిబాకు కూడా ఒక ప్రత్యేకమైన బహుమతిని ఇచ్చారు. అది జమ్మూ కాశ్మీర్ లోని లడక్ లో చాంగ్తాంగి జాతి మేకల ఉన్నితో నేసిన అరుదైన పష్మినా శాలువా మరింత ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ శాలువాను కశ్మీరీ సాంప్రదాయ కళ అయిన పాపియార్ మాచేతో తయారు చేయబడిన ఒక పెట్టెలో అందంగా ప్యాక్ చేసి ఇచ్చారు. ఈ పెట్టె పక్షులు, పూలతో కూడిన డిజైన్ తో ఎంతో ఆకర్షణీయంగా ఉంది. ఈ బహుమతుల ద్వారా భారతదేశంలోని వివిధ ప్రాంతాల కళా నైపుణ్యాన్ని, గొప్ప వారసత్వాన్ని మోదీ ప్రపంచానికి చాటి చెప్పారు. జపాన్ పర్యటన ముగియడంతో మోదీ చైనాకు చేరుకున్నారు. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1 వరకు టియాన్జిన్ లో జరిగే ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశంలో మోడీ పాల్గొననున్నారు. ఈ సమావేశానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా హాజరవుతున్నారు. చైనా అధ్యక్షుడు జిన్పింగ్, పుతిన్, మోడీ ఒకే వేదికపై కలవనున్నారు. దాదాపు 7 ఏళ్ల తర్వాత మోడీ చైనాలో అడుగుపెట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ చైనా పర్యటనకు ముందు భారతదేశంలోని చైనా రాయబార కార్యాలయం ఇరు దేశాల మధ్య ఉన్న శతాబ్దాల నాటి సాంస్కృతిక సంబంధాలను తెలియజేసే పోస్టును షేర్ చేసింది. భారతదేశంలో వినాయక చవితి వేడుకల సందర్భంగా చైనా రాయబార కార్యాలయం చైనాలోని టాంగ్ రాజవంశం మొగావా గుహలలో లభించిన గణేశుడి ఫోటోలను షేర్ చేసింది. ఇది భారతదేశం చైనా మధ్య శతాబ్దాల నాటి సంబంధాలను హైలైట్ చేస్తుంది.
మరోవైపు మోదీ చైనా పర్యటన నేపథ్యంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. భౌగోళిక రాజకీయంలో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని, దేశ ప్రయోజనాల కోసం అందర్నీ కలుపుకుంటూ పోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.